కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్ గ్రీటింగ్స్ ఫర్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పనులున్నాయి. నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీతో తీరిగ్గా మాట్లాడతాను. బ్రహ్మాండమైన విషయం చెప్పాను కదా, హాయిగా మంచి కలలు కంటూ తృప్తిగా నిద్రపోండి, సరేనా? సరే, ఉంటానండి. ఏ వెరీ గుడ్ నైట్ టు యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. ఎన్నటికీ తరగని ఎడతెగని కరుణా ప్రవాహం, కనివినీరుగనిది ఈ పవిత్ర భావన సందోహం. కావ్యాలనే తలదన్నేను ఈ కమనీయ స్నేహం, కావ్యాలనే తలదన్నేను ఈ కమనీయ స్నేహం. ఎంతెంత రమణీయం ఈ స్నేహం, ఎంతెంత రమణీయం ఈ స్నేహం. ఎందరికో ఆదర్శం ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. బాలకృష్ణ గారు. మీరా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఏం లేదండి, నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. సమత సుధీర్లు ఎలాగో ఇంకో 2 నెలల దాకా తిరిగి రారు. అప్పటిదాకా నేను అనాథ శరణాలయంలో ఉంటాను. అనాథ శరణాలయమా? అవునండి. అక్కడైతే నాకు చేతి నిండా పనుంటుంది, అందరికీ సేవ చేస్తున్నాననే సంతృప్తి మిగులుతుంది. ఇక్కడ అస్సలు తోచడం లేదు. మీరేమనుకోకపోతే సమతా సుధీర్లు తిరిగొచ్చేంత వరకు నేనక్కడే ఉంటాను. సరే, మీ ఇష్టం. మీకెక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండండి. నేనివాళ సాయంత్రం బయలుదేరి వెళ్తానండి. అలాగే. మీకు ఈ విషయం చెప్పేద్దామని వచ్చాను. సరే. మీ టిఫిన్ కింద డైనింగ్ టేబుల్ పైన రెడీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వస్తానండి. మంచిది. అయ్యో బాబోయ్, అరగంట నుంచి చూస్తున్నాను, మీరు లెక్కలేయడం ఆపలేదు. దగ్గరలో మంచి ముహూర్తం చూసి చెప్పండి. అదే కదా నా ప్రయత్నం. ఎన్నిసార్లు చూసినా ఓ 2 నెలల దాకా మంచి ముహూర్తం తగలటం లేదు. అమ్మో, 2 నెలలా? ఇంతకాలం ఓపిక పెట్టారు, ఇంకో 2 నెలలే కదా. అదైతే బ్రహ్మాండమైన ముహూర్తం, తిరుగుండదు. లేదంటే ఈలోగా ఏదన్నా పెట్టుడు ముహూర్తం చూస్తాను. వద్దులేండి, బ్రహ్మాండంగా పెళ్లి చేయాలనుకుంటూ పెట్టుడు ముహూర్తం దేనికి? ఆ మంచి ముహూర్తం ఏదో సరిగ్గా చూసి చెప్పండి. ఒక్క నిమిషం. మే నెల 9వ తేదీ ఆదివారం రాత్రి 11:55 మంచి ముహూర్తం ఉంది. మే నెల అంటే దాదాపు 2 నెలల తర్వాత. అవునండి, కానీ చాలా మంచి ముహూర్తం, దానికి తిరుగే ఉండదు. సరే, అలాగే కానివ్వండి. మీరు చెప్పినట్టే చేద్దాం. ఈలోగా నేను చేయాల్సిన పనులు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక నేను బయలుదేరుతానండి. ఒక్క నిమిషం అలా కూర్చోండి, మజ్జిగ తెప్పిస్తాను, తాగి వెళుదురు గాని. సరే.
ఇద్దరి జాతకాలు చూశారు కదా? చూశానండి. అవి పరిశీలించాకే ఈ ముహూర్తం బాగుందంటున్నాను. సరే అయితే. ఎస్ కమిన్. నువ్వా అమ్మా? గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చో. పర్వాలేదు అంకుల్. మీరు చెప్పినట్టు పబ్లిసిటీ ఎక్స్పెండిచర్ అంతా స్టడీ చేశాను. కొన్ని చోట్ల అనవసరంగా ఖర్చు పెట్టారనిపిస్తోంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇందులో నోట్ చేశాను. అవన్నీ మనం అవాయిడ్ చేస్తే మనకి నెలకి ₹1,00,000 దాకా మిగులుతుంది. అంటే సంవత్సరానికి 12 లక్షలు. వీ కెన్ సేవ్ 12 lakhs. అలాగా? అవును అంకుల్. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నోట్ చేశాను. సరే, వాటిని నా టేబుల్ మీద పెట్టు. సమతా సుధి ఆస్ట్రేలియా వెళ్ళిపోవడంతో నాకు ఆఫీసులో కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను. కానీ నువ్వు ఆ లోటు తీర్చేలా ఉన్నావు. యు ఆర్ వెరీ షార్ప్ అండ్ ఇంటెలిజెంట్. ఏ పని చెప్పినా వెంటనే చేసేయగలుగుతున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. నీ పనితీరు గురించి సుధీర్ గొప్పగా చెప్తే ఏమో అనుకున్నాను. కానీ ప్రాక్టికల్గా చూశాక నీ ఎఫిషియన్సీ గురించి నాకు కూడా అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అంకుల్. నీ చురుకుదనానికి మెచ్చి నిన్ను మేనేజర్గా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యు మే గో నౌ. ఎస్ కమిన్. మీరా కిషోర్ గారు, లోపలికి రండి. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మీ పనితీరుని బాలకృష్ణ గారు చాలా మెచ్చుకున్నారు మేడం. నిన్న సాయంకాలం నాతో ఆ విషయం గురించి చెప్పారు. ఇవాళ నాతో డైరెక్ట్గా ఆ మాట చెప్పారు. హీ కాంప్లిమెంటెడ్ మీ ఫర్ మై గుడ్ వర్క్. అలాగా మేడం? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాలకృష్ణ గారు ఊరికిన ఎవరిని కాంప్లిమెంట్ చేయరు మేడం. మీరు ఎంతో ఎఫిషియెంట్ అయితేనే ఆయన ఆ మాట అనుంటారు. థ్యాంక్ యూ. మేడం, ఎస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని పర్సనల్ విషయం అడగొచ్చా? దాంతే ఉంది, అడగండి. ఏం లేదు, మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా మేడం? అవును, కాలేదు. ఏ? ఏం లేదు మేడం, ఊరికే అడుగుతున్నాను. మేడం, బాలకృష్ణ గారు మీకు ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, మరి మాకేం పార్టీ ఇవ్వరా? అలాగే ఇస్తాను. మన స్టాఫ్ అందరికీ కల్పిస్తాను. భలే వాళ్ళే, స్టాఫ్ అందరికీ కలిపా? అవును. అది కాదు మేడం, నాకు స్పెషల్గా ఇవ్వాలి. పోనీ అలాగే ఇస్తాను. నాకు ఇష్టమైన రెస్టారెంట్లో మీరు నన్ను డిన్నర్కి తీసుకెళ్ళాలి. ఓ, దానికేం భాగ్యం. అలాగే లేండి. ఇవాళ ఈవినింగ్ వెళ్దామా మేడం? ఇవాళ? ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఇవాళ కొంచెం షాపింగ్ పనుంది. ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్దాం. ఓకే మేడం, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయ్యో, మర్చిపోయాను. టీ తెప్పిస్తాను, తాగి వెళ్ళండి. అక్కర్లేదు మేడం, నేను ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నాను కదా, ఈ మర్యాదలన్నీ దేనికి? మిమ్మల్ని ఒకసారి చూసేళ్ళాలనిపించింది, చూశాను, తృప్తిగా ఉంది. వెళ్తాను మేడం. సరే.
మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమిన్. వాళ్ళ దగ్గరున్న మోడల్స్ అన్ని ఇవేనా, ఇంకేమన్నా ఉన్నాయా? మొత్తం తీసుకొచ్చేసాను సార్. ఇవి కూడా నచ్చలేదా? ఏవో ఆ రెండు కాస్త పర్వాలేదన్నట్టుగా ఉన్నాయి. ఇవన్నీ మామూలే. హై బాబాయ్, మీకు ఏ కార్డు నచ్చడం లేదు సార్. మీరేమనుకోనంటే నేను చిన్న సలహా ఇస్తాను. ఏంటది? మీరే కార్డుని డిజైన్ చేయండి సార్. అప్పుడైతే కానీ మీకు 100% సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను అదే మాట అనుకుంటున్నాను. వీళ్ల మీద డిపెండ్ అయ్యే కన్నా ఆ కార్డు ఏదో నేనే డిజైన్ చేసుకుంటే మంచిదనిపిస్తోంది. ఎన్నో పబ్లిసిటీ క్యాంపెయిన్స్ని మీరే దగ్గరుండి నిర్వహించారు. ఈ కార్డు డిజైన్ చేయడం మీకు ఒక లెక్క. నిజమే, ఇప్పటిదాకా ఎవరూ వేయించిన విధంగా ఆ కార్డుని ప్రింట్ చేయిస్తాను. డిజైన్ చూడగానే చాలా బాగుందని అందరూ మెచ్చుకునేలా చేస్తాను. అలా చేయండి సార్. ఈ పాత మోడల్స్ అన్నీ దేనికి? పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను. సరే. తీసుకోండి మేడం. కంగ్రాచులేషన్స్. ఈ బొకే దేనికి? ముందు తీసుకోండి మేడం. థ్యాంక్స్. మీరు మేనేజర్గా ప్రమోట్ అవ్వబోతున్నారని ఆఫీసులో అంతా అనుకుంటున్నారు. ఆ విషయం విని మీకు పర్సనల్గా కంగ్రాట్స్ చెప్దామని ఈ బొకే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్ చెప్పా కదా మేడం, షేక్ హ్యాండ్ అయినా ఎవరా? భలే వాళ్ళే. మిస్టర్ కిషోర్, నా చేయొద్దులండి. లేదు మేడం, ఈ చెయ్యి నేను ఎప్పటికీ వదలను. మిస్టర్ కిషోర్, చేయొదులుతారా లేదా? మీరేదో మంచి మనిషి అనుకున్నాను. మీకు ఇలాంటి బుద్ధులున్నాయని ఇవాళ బయటపడింది. ఎంతో సంస్కారవంతంగా కనిపిస్తూ ఇలా చేస్తారా? చిచి, ఇంకెప్పుడు నా రూమ్ వైపు కూడా రావద్దు. అయ్యో, నీకెంత పొగరు! బాలకృష్ణ గారికి క్లోజ్ అయిపోయావనే కదా నీకు ఈ అహంకారం. వెనక ముందు ఎవరూ లేని నీకు నాకన్నా మంచి మగుడు ఎవరు దొరుకుతారు? అసలు ఈ మేనేజర్ పోస్ట్ నాకిస్తానని ఆయన ప్రామిస్ చేశారు. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు నీకు కట్టబెట్టాలని చూస్తున్నారు. చూస్తా చూస్తా, నువ్విక్కడ సుఖంగా ఎలా ఉంటావో నేను చూస్తా. నీ సంగతి తేల్చేదాకా నేను నిద్రపోను. హలో సుధీర్, హౌ ఆర్ యూ? ఇందాక ఫోన్ చేసావట? అవును, మే 9. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈలోగా వచ్చేస్తారు కదా? సమ్మతి ఎలా ఉంది? దగ్గరలో ఉందా? మాట్లాడతాను. ఓకే, అడిగాను చెప్పు. అయితే ఏం లేదు, అంతా బాగానే ఉంది. దాత్రి గారా, ఆవిడ అనాశరణాలయానికి వెళ్ళిపోయారు. ఇక్కడేం తోచడం లేదట. మీ సంగతి చెప్పండి, ఎలా ఉన్నారు? అక్కడ బాగా చలిగా ఉందా? ఆహా, జాగ్రత్త. బయటికి వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. నాదే ఉంది. పాపం అంతా రమేష్ గారే చూసుకుంటున్నారు, నేనేం చేయడం లేదు. శ్రీదేవి కూడా బాగా పనిచేస్తోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్ వర్క్. అందుకే తనని మేనేజర్గా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. అవునవును, చాలా మంచిది.
చాలా సిన్సియర్ కూడా. ఇంకేంటి, నేను 2 రోజులాగి మళ్ళీ ఫోన్ చేస్తానులే, సమత్తో మాట్లాడతాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ టైం. అయ్యో, టైర్ పంచర్ అయిందే. ఎండలు మండిపోతున్నాయి, అందుకే టైర్ బర్స్ట్ అయినట్టుంది. ఇప్పుడేం చేయాలి? గుడ్ ఈవినింగ్ మేడం. అదేంటి మేడం అంత కోపం? గుడ్ ఈవినింగ్ అనే కదా అన్నాను, దానికి కూడా అంత చిరాకు పడాలా? గుడ్ ఈవినింగ్. కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా మేడం. నాకింతకన్నా బాగా చెప్పడం రాదు. తెలుస్తూనే ఉందిలేండి. ఏంటి పాపం మీ వాహనం మూల పడినట్టుంది? మీరు నా మీద ఎంత చిరాకు పడ్డా మీ మీద నాకున్న ఇష్టం ఏమాత్రం తగ్గలేదు. నాతో పాటు వచ్చేసేయండి.